చెన్ను నియోజకవర్గం నుండి వచ్చినాం. భారీ వర్షం ఉన్నా కూడా అన్న మీద అభిప్రాయంతో ప్రోగ్రామ్ చూద్దామని వచ్చినాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ గంపల్పల్లి. రైట్, మొదటికైతే చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ఏం చేస్తారు ఈ ప్రభుత్వం? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, కొనుగోలు మంచి అని. ఆ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఏం అని సక్క ఏం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ అంటే చాలా మంది ముఖ్యంగా ఈ యొక్క రైతు సదస్సుకు సంబంధించిన దాని మీద జనాలు మాత్రం విపరీతంగా రావడం జరిగింది. చాలా మంది ఎక్కువ కూడా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. వీళ్ళతో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అరే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జెండా వెంకటాపూర్. అంటే మంచిర్యాల నియోజకవర్గమేనా? మంచిర్యాల నియోజకవర్గం, లక్షపేట మండలం, జెండా వెంకటాపూర్ నుంచి వచ్చినాం. లక్షపేట. అట్లయితే ఎట్లా అనిపిస్తుందా మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పరిపాలన పరిస్థితి, కథా కార్ఖానా? ఆ ప్రభుత్వం గురించి ఇంకా మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చి. రైతుల వ్యవస్థను బాగా చాలా దారుణం పరిస్థితులు ఉన్నది. అదేవిధంగా రైతులకు యాప్ పెట్టడం కానీ, ఆ యూరియా ఎకరానికి 2 బస్తాలు అంటే ఒక ఎకరానికి 2 బస్తాలు ఎక్కడ సరిపోతుందండి యూరియా? ఆ ఎకరానికి రైతులను ఇంత ఇబ్బంది పెడతారు. నీళ్లు లేవంటారు. దండపల్లి మండలం నుంచి వెళ్ళి మాకు కేసీఆర్ వచ్చినప్పుడు అంతకుముందు ఒకటే పంట పండేది. కేసీఆర్ రాకముందు, కేసీఆర్ వచ్చిన తర్వాత గూడెం లిఫ్ట్ నుంచి వెళ్ళి దండపల్లి, లక్షర్పేట, జన్నారం మండలం నుంచి దివాకర్ రావు తర్వాత 2 పంటలు ఖచ్చితంగా మాకు నీళ్ళు వచ్చినాయి. పంటలు సరిగ్గా పండుతున్నాయి. మరి ఇప్పుడు వస్తలేవా? ఇప్పుడు నీళ్లు లేవంటాడు. కానీ కాకపోతే నీళ్లు గోదావరి ఫుల్ నీళ్ళు వాటర్ ఉన్నాయి. కాళేశ్వరం నుంచి వచ్చే వాటర్ కూడా ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మళ్ళీ గూడెంకి వస్తాయి. అక్కడ నుంచి మాకు రావాల్సి ఉంటాయి, వస్తాయి. కానీ కాకపోతే నీళ్లు లేవు, మేము ఇయ్యము, వడ్లు కొనాలి పడుతుందని చెప్పేసి అన్ని సాకులు పెడతారు. కాబట్టి మాకు రైతులకు ఎటువంటి న్యాయం కూడా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ కాకపోతే మేము ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇవరకు రైతు బంధు వేస్తారని 2 రైతు బంధులు ఎక్కువ కొట్టిండు. ఇక ముందు వేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. 15,000 అన్నాడు, 12,000 చేసిండు. ఆ 12,000 కూడా చక్కగా వేస్తాడు. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా లేదు. ఏం లేదంటే ఏముంది అంటే గవర్నమెంట్ ప్రభుత్వమే లేదు, ఏముంది? అప్పటి మంది రైతులకు రక్తం చల్లి పంటలు పండిస్తున్నాడు. రక్తం నేను కూడా ఒక 2 లీటర్లు ఇస్తా పండి అని పంట. నేను కూడా 2 లీటర్ల రక్తం ఇస్తా పండి అండి. రైట్ తమ్ముడు, ఏం పేరు? నీ పేరు ఏం పేరు? మనోజ్. ఏంది ఎట్లా ఉంది పరిస్థితి మంచిర్యాల? ఏం లేదన్న, ఏం లేదు. ఇదో మీకు మా సింగరేణి వాళ్ళు ఇంకోసారి సింగరేణికి పోయి కాంగ్రెస్ వాళ్ళను ఓటు అడగానన్న. నేను ఒక మైనింగ్ చదువుకున్నా, సింగరేణి కాదు కానీ నాకు సింగరేణి గురించి తెలిసి ఉన్నది. మొత్తం అంతా తెలుసు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి, సింగరేణి బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి సింగరేణికి పోయి ఓటు అడిగేది లేదు. ఎందుకంటే ఎంత పెద్ద స్కామ్ చేసిర్రో ఆల్రెడీ అంతా బయటపడ్డది, అన్నీ తెలిసి చూసిర్రు ఆల్రెడీ. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ పోయి బొగ్గు వెంటనే పోనీయకుండా ఆపిర్రు. అది అన్ని న్యూస్ ఛానల్ అన్నీ కూడా చూసే ఉన్నారు. మెడికల్ అన్ఫిట్ బోర్డే తీసేసిర్రు అన్న. ఈ 3 సంవత్సరాల నుంచి ఒక మెడికల్ అన్ఫిట్ కూడా లేదు. ఎందుకంటే ముందు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి అక్కడ పోయి అక్కడ పోయిన మనిషి రిటర్న్ అత్తడో రాడో తెలియదు. అట్లాంటి కష్టంలో పనిచేసిన సింగరేణి మనిషికి అలా కొడుకు జాబ్ వస్తుందన్న ఆశ కొద్ది ఉన్న మనిషికి ఇప్పుడు ఆ మెడికల్ బోర్డు అన్ఫిట్ పెట్టక ఆ జాబులు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు. ఇంకోసారి సింగరేణిలో అయితే ఓటు అడిగే అవకాశమే లేదు. మంచిర్యాలలో మెయిన్ డిసైడ్ చేసేదే సింగరేణి. ఎవరు గెలాలి, ఎవరు ఓడిపోవాలనేది 100% ఇంకోసారి సింగరేణి నుంచి వెళ్ళి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ వాళ్ళకి వేయరు. మెడికల్ అన్పోర్ట్ సంబంధించి ఇక తాజాగా మొత్తం ఆదిలాబాద్కు సంబంధించిన దాని మీద ప్రభుత్వ భూములు అయితేనేది, లేకపోతే మనం చూసినాం కొన్ని పోడు భూములకు సంబంధించినట్టు కూడా అక్కడ ఏదో ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి, లేకపోతే ఏదో విమానాశ్రయం అని చెప్పేసి అంటా ఉన్నారు. భూములను తీసుకుంటా ఉన్నారు. రైతులు మరి స్వచ్ఛందంగా ఇస్తున్నారా? లేదన్న, స్వచ్ఛందంగా ఇచ్చడానికి ఎవరు ఉంటారన్న? ఎవరన్నా పంట పండించేటోళ్ళు. ఇప్పుడు అన్న నేను ఆల్రెడీ జాబ్ చేసిన, నాన్ ఐటీ జాబ్ చేసిన, నెలకు 30,000 వచ్చేటి. జాబ్ వద్దని చెప్పి వ్యవసాయం చేసుకుంటాను నేను వచ్చి. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, కానీ ఇప్పుడు బాగాలేదు. అందుకే ఇప్పుడు చేయాలనుకుంటలేదు. జాబ్ వదిలేసి వచ్చి చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు వ్యవసాయం మంచిగా లేదు, పరిస్థితులు మంచిగా లేవు, వాటర్ రాక ఇబ్బంది పడుతున్నాం. అందుకే